మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేస్తాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాల గోచార ప్రకారం ఎలా ఉంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మం, అదృష్టం, గురువులకు అనుగ్రహం మీకు పరీక్షగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతు కన్యారాశిలో 3వ స్థానంలో ఉండడం వల్ల సాహసం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. గురు మిథున రాశిలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, విదేశీయ సంబంధాలు పెరుగుతాయి. ఈ నెల అదృష్టం, పరీక్ష కలిసిన సమయంగా కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తున్నాయి, కానీ పెట్టుబడిలో జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహలు అక్కర్లేదు, నమ్మండి, మీ యొక్క పార్ట్నర్ని నమ్మండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం ఉన్న, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. శుభ కార్యక్రమాలైనటువంటి ఖర్చులు అంటే వివాహం, గృహప్రవేశం, ఇల్లు కొనడం, ఆస్తులు కొనడం లాంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే విదేశాలు లేదా దూర ప్రాంతాల్లో ప్రాపర్టీస్ అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి. కొత్త పెట్టుబడులకి ఆలోచించి చేయండి. మళ్ళీ మీరు కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి లాయర్ దగ్గర, ఆడిటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల అనిశ్చితి ఉంటుంది, లాభాలు వచ్చినా నిలవకపోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లాంగ్ టర్మ్ వెరీ బెస్ట్ అని కూడా చెప్తారు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ఒత్తిడి ఉంటుంది. మాకు ఉద్యోగమే లేదండి, గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తాయి, ప్రెషర్ కూడా ఉంటుంది. ఓహో, ఊహించుకొని నేను ఐటీ రంగంలో ఉన్నాను, నాకు లక్షల్లో శాలరీస్ వస్తాయి. ఆ రోజులు పోయాయండి. ఎవరు ఎంత జీతం ఇస్తే కనీసం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి, తర్వాత చూసుకోండి. కాంప్రమైజ్ శాలరీ డిస్కషన్లో వచ్చేటప్పుడు ఒక మెట్టు దిగే ఉండండి, మీరు ఏమి కాదు, మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన వాళ్ళకి కొత్త ఉద్యోగాల్లో ఉంటారు, వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మిశ్రమంగా ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ సేఫెస్ట్ జోన్గా ఉంది. ఇంకా కోర్టు విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంది. నెమ్మదిగా రావచ్చు, లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఎమోషనల్ పరిస్థితులు ఉంటాయి. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. స్వతహాగానే నేను చెప్తుంటాను, కర్కాటక రాశి వారు క్లిప్ వేసి పెట్టుకోండి. గం గణపతి నమః. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, కుటుంబంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు గం గణపతి నమః. ఎంత పిడుగు వచ్చి పడ్డా కూడా నాకు సంబంధం లేదు. మీరు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాలో మీ యొక్క కామెంట్స్లు పెట్టి నెగిటివ్ తెచ్చుకోకండి, జాగ్రత్త. ఇంకా విద్యార్థుల విషయాలకు వచ్చేస్తే మంచి సమయం, కానీ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, జాగ్రత్త. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో మీ డాక్యుమెంటేషను, మీ యొక్క పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం, మీకు సీక్రెట్ అదృష్టం వెయిట్ చేస్తుంది. కళాకారులకైతే అద్భుతంగా ఉంటుంది, నటీనటులకైతే చాలా మంచి అవకాశం. విదేశీయ దీంట్లో ఎలా ఉంటుందంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి, మీ జీవితం మారవచ్చు, మలుచుకోండి.
అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు. ఆరోగ్య విషయంలో కాస్త అవసరం. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్య, ఛాతి సమస్య, బరువు పెరుగుదల కనిపిస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు. ఏందండి గురుగారు బాగుంటుందన్నారంటే అన్నీ బాగుంటుంది. ఆరోగ్యం మాత్రం మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు అదృష్ట రంగు ఈ నెలంతా తెలుపు మరియు చందనం కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 2వ తారీఖున 11, 20, 29 మరియు 1వ తారీఖు కూడా చాలా బాగుంటుంది. అదృష్ట రోజు సోమవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: సోమవారం శివుణ్ణి ఆరాధించండి, పాలాభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, పేదలకు అన్నదానం చేయండి. కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమంటే, భావోద్వేగమైనటువంటి దాన్ని నియంత్రించగలిగితే మీకు విజయం అవకాశం. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తాయి. కర్కాటక రాశి మిత్రులారా, మీ నిర్ణయం మీ భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది. గురుగారు మాకేమైనా పరిహారాల్లో ఏదైనా శీఘ్ర పరిహారాలకు ఏమైనా అవకాశం ఉన్నాయా అంటే, మన దేవాలయంలో ఒక 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల ఉంటుంది. ఈ కరుంగాళి మాలను కావాల్సిన వాళ్ళు మన డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి తెలుసుకోండి. గురుగారు మా జాతకాన్ని తెలుసుకోవాలి మీ దగ్గర, మేము గోచార ప్రకారం మీరు చెప్పింది వింటున్నాం కానీ మా వ్యక్తిగత సంపూర్ణ జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో, లేదు గురుగారు మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలి, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఫర్ అపాయింట్మెంట్. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి, సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని, గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం.
మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు, ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు.